సో వెల్కమ్ టు 9th క్లాస్. నిన్నటి క్లాసులో మనం క్వాడ్రిలేటరల్స్ గురించి నేర్చుకుందాం. అదేవిధంగా టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్ వాటి గురించి తెలుసుకుందాం. అదేవిధంగా వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి కూడా నిన్న క్లాసులో మనం నేర్చుకున్నాం. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు ఎక్సర్సైజ్ 8.1 మనం చేద్దాం. స్టేట్ వెదర్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ద ఫస్ట్ వన్ ఈజ్ ఎవ్రీ పారలగ్రామ్ ఈజ్ ఏ ట్రెపీజియం. ప్రతి సమాంతర చతుర్భుజం కూడా ఒక సమలంబ చతుర్భుజం అవుతుంది. సో ఇది ఖచ్చితంగా మనకి ట్రూ అవుతుంది. ఎందువల్లంటే ఇక్కడ చూడండి, ఎందువల్ల ట్రూ అవుతుందంటే ట్రెపీజియంకి తక్కువ లక్షణాలు ఉంటాయి, పారలగ్రామ్కి ట్రెపీజియం కంటే ఎక్కువ లక్షణాలు ఉంటాయి. సో పారలగ్రామ్ ఎక్కువ లక్షణాలు కలిగి ఉంది కాబట్టి ఖచ్చితంగా పారలగ్రామ్ను మనం ట్రెపీజియం అనొచ్చు. కానీ ట్రెపీజియం అనేది పారలగ్రామ్ లక్షణాన్ని కలిగి ఉండదు కాబట్టి సో మనం trapezium, all trapeziums are never be parallograms. Every trapezium is need not be parallelogram, but every parallelogram is a trapezium. So ఇది మనకి ట్రూ స్టేట్మెంట్ అవుతుందన్నమాట. సో దిస్ ఈజ్ డి. సో నెక్స్ట్, ఆల్ parallelograms ఆర్ quadrilaterals. ఎస్, అన్ని సమాంతర చతుర్భుజాలు అవుతాయి అంటున్నాడు. అవుతాయి. సో ఇది కూడా మనకి ఆన్సర్ టీ అవుతుంది. ఆల్ ట్రెపీజియమ్స్ ఆర్ పారలగ్రామ్, ఇప్పుడే చెప్పుకున్నాం. ఆల్ పారలగ్రామ్స్ ట్రెపీజియమ్స్ అవుతాయి కానీ ఆల్ ట్రెపీజియమ్స్ పారలగ్రామ్ అవ్వవు. అన్ని సమలంబ చతుర్భుజాలు సమాంతర చతుర్భుజాలు కావు అన్నాడు, అవుతాయి అంటున్నాడు ఇక్కడ. సో దిస్ ఈజ్ ఫాల్స్ మాట. ఓకే, ఏ స్క్వేర్ ఈజ్ ఏ రాంబస్. సో రాంబస్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ కూడా స్క్వేర్ కలిగి ఉంటుంది కాబట్టి ఒక స్క్వేర్ మనం రాంబస్ అని కూడా అంటలో తప్పలేదు. కాబట్టి ఏ స్క్వేర్ ఈజ్ ఏ రాంబస్ ఈజ్ రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ట్రూ. ఎవరీ రాంబస్ ఈజ్ ఏ స్క్వేర్. సో దిస్ ఈజ్ రాంగ్. ఎందువల్లంటే స్క్వేర్ యొక్క అన్ని ప్రాపర్టీస్ని రాంబస్ కలిగి ఉండదు కాబట్టి రాంబస్లో ఓన్లీ అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా స్క్వేర్కి రాంబస్కి ఉన్న కామన్ ప్రాపర్టీస్ ఏంటంటే రాంబస్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, అదొక ప్రాపర్టీ. అదేవిధంగా డయాగ్నల్స్ పెర్పెండిక్యులర్లీ బైసెక్ట్ చేసుకుంటాయి అంతే. సో మిగతా స్క్వేర్కి ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా ఇది కలిగి ఉండదు అన్నమాట. సో దిస్ ఈజ్ ఫాల్స్. ఆల్ parallelograms ఆర్ రెక్టాంగిల్స్. సో దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్ బికాజ్ సో రెక్టాంగిల్ అనేది పారలగ్రామ్ ప్రాపర్టీస్ అన్ని కలిగి ఉంటుంది కానీ పారలగ్రామ్ రెక్టాంగిల్ ప్రాపర్టీస్ అన్నిటిని కలిగి ఉండదు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, సో ఈ విధంగా 8.1లో ట్రూ ఆర్ ఫాల్స్ మనకి చేయటం రావాలంటే సో వాటి యొక్క ప్రాపర్టీస్ గురించి మనకి బాగా తెలుసున్నట్లయితే మనం చాలా ఈజీగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ చేయగలుగుతాం. వన్స్ అగైన్ ఒకసారి చూడండి. ఎవ్రీ పారలగ్రామ్ ఈజ్ ఏ ట్రెపీజియం. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఆల్ పారలగ్రామ్స్ ఆర్ క్వాడ్రిలేటరల్. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. ఎందువల్లంటే క్వాడ్రిలేటరల్స్ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా పారలగ్రామ్ కలిగి ఉంటుంది కాబట్టి. ఆల్ ట్రెపీజియమ్స్ ఆర్ పారలగ్రామ్స్. దిస్ ఈజ్ ఫాల్స్. ఎందువల్లంటే పారలగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా ట్రెపీజియమ్స్ కలిగి ఉండవు. ఏ స్క్వేర్ ఈజ్ ఏ రాంబస్. ఎస్, ఇట్ ఈస్ రైట్. ఎందువల్లంటే రాంబస్ అంటే సమచతుర్భుజం తెలుగులో. సో రాంబస్ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా స్క్వేర్ కలిగి ఉంటుంది కాబట్టి ఎవ్రీ రాంబస్ ఈజ్ ఏ స్క్వేర్. దిస్ ఈజ్ ఫాల్స్ బికాజ్ స్క్వేర్ యొక్క ఆల్ ప్రాపర్టీస్ని రాంబస్ కలిగి ఉండదు కాబట్టి కలిగి ఉండదు. ఆల్ పారలగ్రామ్స్ ఆర్ రెక్టాంగిల్. దిస్ ఇస్ ఆల్సో ఫాల్స్ బికాజ్ రెక్టాంగిల్ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా రాంబస్ సమాంతర చతుర్భుజం పారలగ్రామ్ కలిగి ఉండదు అన్నమాట. సో అందువల్ల ఫాల్స్ అవుతుంది. ఓకే, complete the following table by writing yes if the property holds for the particular quadrilateral and no if property does not holds. ఇక్కడ చూడండి అమ్మా, తెలుగు మీడియం చూడండి. ఇక్కడ పట్టికలో మనం ఏం చేయాలంటే ఇక్కడ కొన్ని చతుర్భుజాలు ఇచ్చారన్నమాట. చతుర్భుజాల రకాలు ఏంటంటే ట్రెపీజియం, పారలగ్రామ్, రాంబస్, రెక్టాంగిల్, స్క్వేర్ ఇవ్వడం జరిగింది. ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజం, సమాంతర చతుర్భుజం, అదేవిధంగా సమచతుర్భుజం, దీర్ఘ చతురస్రం, చతురస్రం, ఇలా కొన్ని చతుర్భుజాలు ఇవ్వటం జరిగింది. ఈ చతుర్భుజాలకి ఇక్కడ పక్కన కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాడు చూడండి. ABCDEFGHIJ అనే ప్రాపర్టీస్ ఇచ్చాడు. సో ఈ ప్రాపర్టీస్ అన్ని కూడా దేనికి హోల్డ్ అయితే ఎస్ అని పెట్టాలి, హోల్డ్ కాకపోతే నో అని పెట్టాలి. సో ఫస్ట్ ఏంటంటే ఓన్లీ వన్ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ట్రెపీజియంకి ఓన్లీ వన్ పెయిరే ఆపోజిట్ సైడ్సే ప్యారలల్గా ఉంటాయి. దీనికి హోల్డ్ అవుతుంది కూడా ఎస్ పెట్టాం. సో మిగతావన్నిటికీ కూడా ఇక్కడ చూడండి, పారలగ్రామ్లో 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్ ప్యారలల్గా ఉంటాయి. రాంబస్ కూడా 2 pairs ఉంటాయి. రెక్టాంగిల్ కూడా 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్గా ఉంటాయి. స్క్వేర్ కూడా అలాగే ఉంటుంది. అదవుతుందా? ఇక్కడ సమాంతర చతుర్భుజానికి కూడా
సమాంతర చతుర్భుజానికి, సమచతుర్భుజానికి, దీర్ఘచతురస్రానికి, చతురస్రానికి తీసుకున్నట్లయితే 2 జతల ఎదుటి భుజాలు సమాంతరంగా ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాపర్టీలో ఏమన్నాడంటే ఓన్లీ 1 పెయిర్ అన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా నో అని పెట్టాలి. సో ఇవన్నీ కూడా మనం ఆన్సర్లో ఏం పెట్టాలంటే నో పెట్టాలి. సో దిస్ ఈజ్ నో, నో, సో నో, నో, ఇవన్నీ కూడా నో అన్నమాట. సో నెక్స్ట్ 2 pairs ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. సో ట్రెపీజియన్కి 2 pairs ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉండవు కాబట్టి దీనికి నో పెట్టాలి. మిగతా అన్నిటికీ కూడా ఎస్ పెట్టాలి. మిగతా అన్నిటికీ ఎస్ పెట్టాలి. ఓకే, ఓకే. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఆపోజిట్ సైడ్స్ ట్రెపీజియన్కి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉండవు కాబట్టి దీనికి నో పెట్టాలి. ప్యారలగ్రామ్కి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఎస్. సో మిగతా అన్నిటికీ కూడా ఎస్ వస్తుంది. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ట్రెపీజియన్కి ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉండవు. సో ఇక్కడ నో పెట్టాలి మనం. ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ప్యారలగ్రామ్కి ఎస్, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. రాంబస్కి కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. రెక్టాంగిల్కి కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అదేవిధంగా స్క్వేర్కి కూడా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఈ ప్రాపర్టీస్ అన్ని అలా హోల్డ్ అవుతుంది. సో కాన్సిక్యూటివ్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఆసన్న కోణాలు మనకి స్వరూపాలు సంపూరకాలు అవుతాయి అంటున్నాడు. ఆసన్న కోణాలు సంపూరకాలు అవుతాయి అంటున్నాడు. సో ఆసన్న కోణాలు సంపూరకాలు, సో దీనికి అవ్వవు అన్నమాట, అన్నిటికీ అవ్వవు దీనికి. కాబట్టి ఇక్కడ మనం దీనికి ఏం పెట్టాలంటే నో పెట్టాలి. అంటే దీనికి సమాంతరంగా ఉండే భుజాలు, సపోజ్ ట్రెపీజియం అంటే ఇలా ఉంటుంది కదా ఇది మనకి. సో ఈ 2 ఆసన భుజాలు మొత్తం 180, ఈ 2 ఆసన భుజాలు మొత్తం 180 అవుతుంది. ఇది ప్లస్ ఇది 180 అవ్వదు. సో అందువల్ల దీనికి అన్నీ అప్లై అవ్వదు కాబట్టి దీనికి నో పెట్టాలి. సో మిగతా అన్నిటి కూడా ఎస్ పెట్టాలి. ఎస్, ఎస్, ఎస్ ఎందుకు పెడుతుంది చెప్పండి. మీరు ప్యారలగ్రామ్ తీసుకున్నారనుకోండి. సో ప్యారలగ్రామ్ తీసుకున్నారనుకోండి, ఇది ప్యారలగ్రామ్, ఓకే. సో ఇక్కడ యాంగిల్, ఈ యాంగిల్, ఈ యాంగిల్ 180 అవుతుంది సమ్. ఎందువల్ల చెప్పండి, ఈ 2 లైన్స్ ప్యారల్ లైన్స్ కాబట్టి ఇది ట్రాన్స్వర్సల్ కాబట్టి. సో ప్యారల్ లైన్స్ని ఒక ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఇంటీరియర్ యాంగిల్ సమ్ 180 degrees అవుతుంది, ఇది 180 అవుతుంది. అదేవిధంగా ఇది 180 అవుతుంది. అలాగే ఈ 2 ప్యారల్ లైన్స్ అనుకోండి, అప్పుడు ఇది ట్రాన్స్వర్సల్ అనుకోండి, ఇది ప్లస్ ఇది 180 అవుతుంది, ఇది ప్లస్ ఇది 180 అవుతుంది. సో ప్యారలగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా రిమైనింగ్ అన్ని కలిగి ఉంటాయి కాబట్టి అన్నిటికీ కూడా మనం ఎస్ పెట్టాలి. ఎస్, ఎస్, ఓకే. డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్. ట్రెపీజియంలో డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అవ్వవు, నో. సో మిగతా అన్నిటి కూడా ఎస్ పెట్టాలి, ఎస్. సో బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే ఏంటి చూద్దాం ఒకసారి. ఇలా ఒక ప్యారలగ్రామ్ తీసుకున్నాను అనుకోండి. సపోజ్ ఇక్కడ పాయింట్ ఓ అనుకుందాం ఇది. సో ఇది ఏబిసిడి ప్యారలగ్రామ్ అనుకుందాం. సో ఓడి ఎంత అయితే ఉంటుందో ఓబి అంతే ఉంటుంది, ఓఏ ఎంత ఉంటుంది ఓసి కూడా అంతే ఉంటుంది అన్నమాట. అందువల్ల మనకి ఏమవుతాయంటే దీన్నే బైసెక్ట్ అంటాం అన్నమాట. సో డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ అంటే సో ప్యారలగ్రామ్కి అప్లై అవుతుంది కాబట్టి మిగతా వాటికి కూడా అప్లై అవుతుంది. ఎస్, 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 ఓకే. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్. డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయా, నో. ప్యారలగ్రామ్ కూడా నో. రాంబస్కి కూడా నో. రెక్టాంగిల్కి డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి, ఎస్. స్క్వేర్కి ఎస్. ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, నో.
నో. ఎస్. రాంబస్కి ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. రెక్టాంగిల్కి నో. స్క్వేర్కి ఎస్. ఓకే. ఈచ్ యాంగిల్ ఈజ్ ఏ రైట్ యాంగిల్. నో. 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 రెక్టాంగిల్కి ఈచ్ యాంగిల్ రైట్ యాంగిల్ అవుతుంది కాబట్టి ఇది ఎస్ పెట్టాలి. రెక్టాంగిల్కి ఎస్. స్క్వేర్లో ఈచ్ యాంగిల్ రైట్ యాంగిల్ అవుతుంది. ఎస్. సో డయాగ్నల్స్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. నో. నో. ఎస్. రాంబస్లో డయాగ్నల్స్ పెర్పెండిక్యులర్లీ బైసెక్ట్ అవుతాయి కాబట్టి ఎస్ పెట్టాలి. రెక్టాంగిల్లో పెర్పెండిక్యులర్గా ఉండవు డయాగ్నల్స్ కాబట్టి నో పెట్టాలి. స్క్వేర్లో పెర్పెండిక్యులర్గా ఉంటాయి కాబట్టి ఎస్ పెట్టాలి. సో ఈ విధంగా ఈ టేబుల్ ద్వారా మొత్తం అన్ని ప్రాపర్టీస్ మనకు అవగాహన అవుతాయి కాబట్టి సో ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. మనం ముందు చేయబోయే ప్రాబ్లమ్స్ అన్నిటి కూడా ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్. ఎందువల్లంటే ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఇక్కడ చూడండి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా దేనికి అప్లై అవుతున్నాయి, దేనికి అప్లై అవ్వట్లేదని ఇక్కడ మనకి ఈ టేబుల్లో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఈ టేబుల్ మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే. సో నెక్స్ట్ వన్. ABCD is a trapezium in which AB parallel to CD. If AD is equal to BC, show that angle A is equal to angle B and angle C is equal to angle D. ఓకే. తెలుగు మీడియం చూడండి ఒకసారి. ABCD అనేది ఒక సమలంబ చతుర్భుజం. ఈ సమలంబ చతుర్భుజంలో AB అనేది CDకి సమాంతరంగా ఉంది. అంతేకాకుండా AD అనేది BCకి సమాంతరం అయితే ఇక్కడ AB అనేది CDకి సమాంతరంగా ఉంది. AD అనేది BCకి సమానం అయితే అప్పుడు యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ B అవుతుందని, యాంగిల్ C ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ D అవుతుందని మనం ప్రూవ్ చేయమంటున్నాడు. ఓకే. దీనికోసం మనం ఫస్ట్ ఒక ట్రెపీజియం తీసుకుందాం, ఒక సమలంబ చతుర్భుజం తీసుకుందాం. దీనికి పేరు ఏం పెట్టుకుంటుందంటే మనం ఇక్కడ ABCD. ABCD. సో ABCD ఈజ్ ఏ ప్యారలగ్రామ్. చూడండి ఇక్కడ AB వచ్చి దేనికి ప్యారలల్గా ఉంది, CDకి ప్యారలల్గా ఉంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయమన్నాడంటే యాంగిల్ ఏ వచ్చి యాంగిల్ బికి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి మనం. అదేవిధంగా యాంగిల్ డి వచ్చి యాంగిల్ సికి ఈక్వల్ అని మనం ప్రూవ్ చేయాలి. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే దీన్ని ఎలా చేద్దాం, ఒక థీరం కింద చేద్దాం. సొల్యూషన్లోకి వెళ్దాం. సొల్యూషన్. సో ఫస్ట్ మనం గివెన్ రాద్దాం. గివెన్. సో వాట్ ఈస్ గివెన్ ఇన్ దిస్ ప్రాబ్లం? What is given in this problem? ABCD is a trapezium. ABCD is a trapezium. ABCD is a trapezium. Also AB parallel to CD. AB parallel to CD. So this is given. So RTP required to prove. So what we have to prove? Angle A is equal to angle B. So this is first one. And the second one is angle C is equal to angle D. So this is the second one. Okay. So కన్స్ట్రక్షన్. సో దీన్ని మనం ప్రూవ్ చేయడానికి చిన్న కన్స్ట్రక్షన్ అవసరం అవుతుంది. అదేంటంటే చూడండి, ఏం చేస్తానంటే ఏ నుండి బీసీకి ఒక ప్యారలైన్ డ్రా చేశాను. సో ఈ ప్యారలైన్ ఏం పేరు పెట్టుకుంటానంటే ఏఈ అని ప్యారలైన్ పేరు పెట్టుకుంటాను. డ్రా ఏఈ ప్యారలల్ టు బీసీ. సో దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షన్. ఓకే. నౌ ప్రూఫ్. సో ఇప్పుడు మనం ప్రూఫ్లోకి వెళ్తున్నాం. We have
we have AB parallel to CD, because why? ABCD is a parallelogram trapezium, so AB parallel to CD is also given in the problem. Okay, by construction AE parallel to BC. Okay, here AB parallel to CD and here AE parallel to BC. Therefore, from 1 and 2 ABCE is a parallelogram. ABCE is a parallelogram. సో ఇది parallelogram కాబట్టి ఆటోమేటిక్గా ఆపోజిట్ యాంగిల్స్ అన్ని కూడా ఎలా ఉంటాయి, మనకి ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యాంగిల్ తీసుకున్నట్లయితే ఈ యాంగిల్ వచ్చి ఈ యాంగిల్కి ఈక్వల్ అవుతుంది. ఎందుకు ఈక్వల్ అవుతుంది చెప్పండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యాంగిల్ సి కదా ఇది. సో యాంగిల్ సి వచ్చి we have angle C is equal to యాంగిల్ ఈ యాంగిల్ చెప్పండి, యాంగిల్ AED. ఎందుకు ఈక్వల్ అవుతుంది చెప్పండి. వీటిని మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఈ టూ లైన్స్ ప్యారలైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ అన్నమాట. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏఈ అనేది బీసీకి ప్యారల్గా ఉంది. ఇలా చూడండి, ఇక్కడ వేసి చూపిస్తాను చూడండి. ఇలా టూ ప్యారలైన్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక లైన్ ఇలా వచ్చింది. సో వీటిని ఏమంటాం అంటే మనం కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఏమంటాం? కరస్పాండింగ్ యాంగిల్, సదృశ్య కోణాలు సమానంగా ఉంటాయి. ఈ టూ లైన్స్ ప్యారలైన్స్, ఈ లైను ప్యారలైన్స్. దిస్ ఈజ్ ఎ ట్రాన్స్వర్సల్. సో ఒకటేమో ఇంటీరియర్లో ఉంటుంది, ఒకటి ఎక్స్టీరియర్లో ఉంటుంది. కాబట్టి వీటిని ఏమంటాం అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. టూ లైన్స్ ప్యారలైన్స్ అయితే మనకి కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో సిన్స్ కరస్పాండింగ్ యాంగిల్స్, ఎందువల్ల ఈక్వల్ అయినవి? కరస్పాండింగ్ యాంగిల్స్. ఓకే, సో అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏడి దేనికి ఈక్వల్ ఇచ్చారు? బీసీకి ఈక్వల్ ఇచ్చారు. ఆల్సో ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఇది కూడా మనకు ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. అండ్ మన కన్స్ట్రక్షన్లో చూడండి, ఇక్కడ మనం ఇప్పుడే ప్రూవ్ చేసాం. ఏబిసిఈ అనేది ఏమని ప్రూవ్ చేసాం మనం? ఒక పారాగ్రామ్ అని ప్రూవ్ చేసాం. సో పారాగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఏఈ దేనికి ఈక్వల్ అవుతుందంటే బీసీకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ ఏడి వచ్చి బీసీకి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ ఏఈ వచ్చి బీసీకి ఈక్వల్ అవుతుంది. కాబట్టి దేర్ ఫోర్ ఏడి దేనికి ఈక్వల్ అవుతుందంటే ఏఈకి ఈక్వల్ అవుతుంది. ఏడి వచ్చి ఏఈకి ఈక్వల్ అవుతుంది. అంటే ఏడి ఏంటిది, ఏఈ ఏంటిది. సో ఇప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ చూసుకోండి. ఇక్కడ ఇన్ ట్రయాంగిల్ ఏడిఈ ట్రయాంగిల్లో ఈ టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఆపోజిట్ యాంగిల్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. దేర్ఫోర్ యాంగిల్ డి అంటే ఈ యాంగిల్ డి కాబట్టి యాంగిల్ డి దేనికి ఈక్వల్ అవుతుంది? యాంగిల్ ఏఈడికి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ చూడండి, కానీ ఇక్కడ యాంగిల్ సి, ఇక్కడ నెంబర్ 3 పెట్టుకుంటున్నాను నేను, ఇది నెంబర్ 4 అనుకుందాం. నెంబర్ 3లో చూసినట్లయితే యాంగిల్ సి దేనికి ఈక్వల్గా ఉంది? యాంగిల్ ఏఈడికి ఈక్వల్ ఉంది. ఇక్కడ ఈ నెంబర్ 4లో యాంగిల్ డి వచ్చి యాంగిల్ ఏఈడికి ఈక్వల్ అయింది మళ్ళీ. సో ఆటోమేటిక్గా మనకి ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుందంటే దేర్ ఫోర్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది. సో మనం ఫస్ట్ ఇది కాకుండా సెకండ్ వచ్చింది ముందు మనకి, ఒకటి ప్రూవ్ చేసాం. ఇంకేం ప్రూవ్ చేయాలి మనం? యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ యాంగిల్ బి అని ప్రూవ్ చేయాలి. సో దీనికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, ఈ టూ లైన్స్ కూడా ఏబి అనేది సిడికి ప్యారల్ కాబట్టి ఏడి అనేది ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లేదు. ఏబి అనేది సిడికి ప్యారల్గా ఉంది. ఏడి ట్రాన్స్వర్సల్ అనుకుంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఎంత అవుతుంది? 180 అవుతుంది. ఓకే, ఇంటీరియర్ యాంగిల్స్కి సమ్ అన్నమాట. ఆల్సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి, సారీ ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి రాయాలి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి, ఈ టూ యాంగిల్స్ అంటే మొత్తం యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ 180 అవుతుంది. అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. సో ఇక్కడ 180కి ఈక్వల్ అయింది, ఇక్కడ 180కి ఈక్వల్ అయింది. కాబట్టి దేర్ ఫోర్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి
ప్లస్ యాంగిల్ సి. కానీ ఇప్పుడే మనం ప్రూవ్ చేసాం. ఏం ప్రూవ్ చేసాం? యాంగిల్ సి యాంగిల్ డి ఈక్వల్ కాబట్టి రెండు ఈక్వల్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇంకేం మిగిలింది మనకి? దేర్ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని మిగిలింది. సో మనం యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని ప్రూవ్ చేసాం. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని ప్రూవ్ చేసాం. యాక్చువల్గా ఒక ట్రిపీజియంలో ఇలాగా నాన్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటుంది. దీన్ని ఏమంటాం అంటే ఐసోసెలిస్ ట్రిపీజియం అంటాం. అర్థమవుతుంది మీ అందరికీ? సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని అంటాం. ఒక ట్రిపీజియంలో నాన్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దీన్ని ఏమంటాం అంటే ఐసోసెలిస్ ట్రిపీజియం అంటాం. సమద్విబాహు సమలంబ చతుర్భుజం అని అంటాం. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, సో మరలా ఇంకోసారి చెప్పిన తర్వాత తెలుగు మీడియంలో చెప్తాను చూడండి. ఫస్ట్ గివెన్ ABCD is a trapezium, also AB parallel to CD. సో దిస్ ఈస్ గివెన్. అందరికీ క్లియర్గా అర్థమవుతుంది, ప్రాబ్లం ఏం లేదు. మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇది కూడా ప్రాబ్లం ఇచ్చాడు, ఇది కూడా అందరికీ అర్థమవుతుంది. సో ఇక్కడి నుంచి చూడాలి. సో కన్స్ట్రక్షన్ ఏం చేశానంటే నేను బీసీకి ప్యారలల్గా ఉండే విధంగా ఏ నుండి ఒక ప్యారల్ లైన్ డ్రా చేశాను. ఏ నుండి బీసీకి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేశాను. దాని పేరు ఏఈ అని పెట్టుకున్నాను. సో ఏఈ ప్యారలల్ టు బీసీ. సో ఇప్పుడు ప్రూఫ్లోకి వెళ్దాం. ఏఈ దేనికి ప్యారలల్గా ఉంది? బీసీకి ప్యారలల్గా ఉంది. ఆల్రెడీ ఏబీ దేనికి ప్యారలల్గా ఉంది? ఈసీకి ప్యారలల్గా ఉంది. ఆటోమేటిక్గా ఏబీసీఈ ఏమవుతుంది? మనకి ఒక ప్యారలగ్రామ్ అవుతుంది. దేర్ఫోర్ ఫ్రమ్ 1 and 2 ఏబీసీ ఈజ్ ఏ ప్యారలగ్రామ్. ఇది ఒక సమాంతర చతుర్భుజం అయిపోయింది. ఓకే, సమాంతర చతుర్భుజం అవటం వల్ల ఏంటో ఉపయోగం తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి ఏం చేద్దామంటే ఇక్కడ ఈ టూ లైన్స్ ప్యారల్ లైన్స్, ఇక్కడ ఇది ట్రాన్స్వర్సల్ అనుకుందాం. ఏఈ అనేది బీసీకి ప్యారల్గా ఉంది. అదేవిధంగా సిడి ట్రాన్స్వర్సల్ అనుకుంటే ఈ యాంగిల్ ఏమంటాం మనం? కరస్పాండింగ్ యాంగిల్స్ అంటాం. ఆ టూ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. అది నెంబర్ 3 పెట్టుకున్నాను. అలాగే ఇది ప్యారలగ్రామ్ కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఏడి వచ్చి బీసీకి ఈక్వల్గా ఉంది. ఇది ప్యారలగ్రామ్ కాబట్టి ఏఈ వచ్చి బీసీకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆటోమేటిక్గా ఏడి వచ్చి ఏఈకి ఈక్వల్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ చూసుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్లో మనకి ఏడి వచ్చి ఏఈకి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఒక ట్రయాంగిల్లో 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాడు, ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి కాబట్టి ఇందులో యాంగిల్ డి వచ్చి ఇందులో యాంగిల్ ఏఈడికి ఈక్వల్ అయింది. నెంబర్ 4 ఫ్రమ్ 3 and 4 చూసుకున్నట్లయితే ఇందులో యాంగిల్ డి వచ్చి యాంగిల్ ఏఈడికి ఈక్వల్ అయింది, ఇందులో యాంగిల్ సి వచ్చి యాంగిల్ ఏఈడికి ఈక్వల్ అయింది కాబట్టి దేర్ఫోర్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అవుతుంది. ఓకే, ఆల్సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి, ఇక్కడ చూడండి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి 180 అవుతుంది. ఎందువల్ల ఈ టూ లైన్స్ ప్యారల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే మనకి వీటి యొక్క సమ్, ఇంటీరియర్ యొక్క యాంగిల్స్ యొక్క సమ్ 180 degrees అవుతుంది. అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ 180 అవుతుంది. ఇక్కడ 180 ఇక్కడ 180 రెండు కూడా ఈక్వల్ అవుతాయి అన్నమాట మనకి. సో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అవుతుంది. యాంగిల్ డి యాంగిల్ సి క్యాన్సిల్, దేర్ఫోర్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అవుతుంది. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ బి అని ప్రూవ్ చేస్తాం మనం ఇక్కడ. అదేవిధంగా యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ డి అని ఇక్కడ ప్రూవ్ చేస్తాం. సో మనం ప్రూవ్ చేయవలసిన రెండు కూడా ప్రూవ్ అయ్యామాట. ఈ విధంగా ఈ థియరం చేయాలి, ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, ఇప్పుడు తెలుగు మీడియం చూద్దాం ఒకసారి. తెలుగు మీడియం ఇక్కడ గివెన్ అని రాశాను కదా, దీన్ని ఏం పెట్టుకోవాలంటే దత్తాంశం అని రాసుకోవాలి. దత్తాంశం ఇక్కడ ఏబిసిడి అనేది ఒక సమలంబ చతుర్భుజం అనేది ఒక సమలంబ చతుర్భుజం. సమలంబ చతుర్భుజం. ఓకే, అదే విధముగా ఆల్సో అంటే అదే విధంగా అని రాద్దాం. అదే విధముగా ఏబి ప్యారలల్ టు సిడి. ఆర్టీపీ అంటే ఏంటంటే సారాంశం. మనం ఏం నిరూపించాలి? దాన్ని ఆర్టీపీ అంటాం. తెలుగులో సారాంశం యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఇక్కడ నిర్మాణం ఇక్కడ ఏం చేసాం? ఏఈ ప్యారలల్ టు బీసీ, ఇది నిర్మాణం అన్నమాట. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఉపపత్తి అంటే దీన్ని ప్రూఫ్ అంటాం మనం. సో ఇక్కడ వీ హ్యావ్ అనే జోడని ఏం రాయాలంటే మనకు రాయాలి, మనకు, లేదా జస్ట్ సమస్య నుండి అదేవిధంగా సో ఏబిసిడి అనేది ఒక సమాంతర చతుర్భుజం
ఓకే, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఈడి. సో దీన్ని ఏమంటామంటే మనం సదృశ్య కోణాలు. ఎందువల్ల సమానమైనవి మనకి సదృశ్య కోణాలు. సదృశ్య కోణాలు, సదృశ్య కోణాలు. సో అదేవిధంగా ఇక్కడ ఏడి వచ్చి దేనికి ఈక్వల్ అవుతుంది, బీసీకి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా ఏఈ వచ్చి బీసీకి ఈక్వల్ అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఏడి వచ్చి ఏఈకి ఈక్వల్ అవుతుంది, ఏడి వచ్చి ఏఈకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ త్రిభుజంలో చూసుకున్నట్లయితే ఒక త్రిభుజంలో రెండు భుజాలు సమానంగా ఉంటాయి, వాటి ఎదురు కోణాలు ఏమవుతాయి మనకి సమానం అవుతాయి. కాబట్టి యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఈడి అవుతుంది. నెంబర్ 4. సో ఫ్రమ్ 3 and 4 నుంచి చూసుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా యాంగిల్ సి వచ్చి యాంగిల్ డికి ఈక్వల్ అయింది. సో అదేవిధంగా ఏబి అనేది బీసీడీకి ఎలా ఉంది, సమాంతరంగా ఉంది. ఏడి అనేది తిరియక రేఖ అనుకున్నట్లయితే సో అంతర్కోణాలు మొత్తం 180 డిగ్రీలు అవుతుంది. కాబట్టి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ 180 అవుతుంది. అదేవిధంగా యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ 180 అవుతుంది. సో ఇది 180, ఇది 180 రెండు ఈక్వల్ అవుతాయి. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈక్వల్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి అవుతుంది. బోత్ సైడ్స్ డి సి క్యాన్సిల్ చేసిన దానివల్ల ఇప్పుడే మనం ప్రూవ్ చేస్తాం యాంగిల్ సి ఈక్వల్ యాంగిల్ డి కాబట్టి రెండు క్యాన్సిల్ అవుతాయి. సో ఇంకేం మిగిలిందంటే యాంగిల్ ఏ ఈక్వల్ యాంగిల్ బి అని మిగిలింది. సో మనం ప్రూవ్ చేయవలసింది వచ్చిందన్నమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో ఈ చాప్టర్లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీగా ఉంటాయి. సో మనం అందరూ కూడా బేసిక్ ఫండమెంటల్స్ అన్ని కూడా బాగా తెలుసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. We will meet in tomorrow class.